రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కారణంగా నక్కతోక తొక్కుతోంది. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మెరుపు వేగంతో కంప్లీట్ చేయడానికి కృషి చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా మరొక శుభవార్త చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కనెక్టివిటీని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. భువనేశ్వర్ నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కొత్త రహదారి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా విమానాశ్రయాన్ని సులభంగా వేగంగా చేరుకునేలా కొత్త రహదారిని నిర్మించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ రహదారి నిర్మాణానికి చర్యలు ముమ్మరం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భువనేశ్వర్ నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ కొత్త రహదారి నిర్మాణానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుందని, ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కుతుందని అన్నారు. విమానాశ్రయం రహదారి కనెక్టివిటీతో పారిశ్రామిక ప్రగతి ఒకవైపు, భోగాపురం విమానాశ్రయం మరోవైపు రహదారి ప్రాంతీయ కనెక్టివిటీతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. సాంప్రదాయాల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సినీ ఆర్టిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి బోయిడి నూకరాజు నాయుడు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన నేడిక్కడ తీవ్రంగా స్పందించారు. మంచి కోసం చెప్తే ఇంతలా దంతమా అంటూ బోయిడి నూకరాజు నాయుడు నిలదీశారు. నటి అనసూయ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, కేసులు పెడతామంటూ సంబోధిస్తూ బెదిరిస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. కొన్ని పదాలకు శివాజీ నేరుగా క్షమాపణ చెప్పారని కూడా, అలాంటప్పుడు ఇంకా ఫిర్యాదులు చేస్తామని బెదిరించడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న శివాజీ గారు దండోరా సినిమా ఫంక్షన్లో కొంతమంది హీరోయిన్స్ ఇష్టానురీతిగా బట్టలు వేసుకొస్తే వారి గౌరవానికి భంగం కలుగుతుంది, అలా చేయకుండా ఉంటే బాగున్ను, అలా వేసుకున్నందువల్ల మీ మర్యాద పోవడమే కాదు మనసులో ఇలా అనుకుంటారు అని ఒక మాట చెప్పి కొంచెం సాంప్రదాయంగా వస్తే మంచి మర్యాదతో పాటు గౌరవం కూడా దక్కుతుందని ఆయన మంచిగా చెప్తే, మహాపతివ్రత అనసూయ గారు ఆమెకి ఆయన ఏదో తప్పు చేసినట్లు, ఆయన ఏదో ఆడవారందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు మాట్లాడి, తర్వాత ఎవరెవరి మీదో కేసులు కూడా పెడతాను, నోటీసులు పంపిస్తాను బెదిరిస్తుంది. ఏమ్మా పోయే కాలం దగ్గర పడిందా? నీకు డేట్స్ ఎక్కువైపోయి డబ్బులు ఎక్కువైపోయినట్టున్నాయి, నీ పతనం స్టార్ట్ అయినట్టుంది. నిజంగా ఎవరైనా శివాజీ గారు అన్న మాటని మంచిగా తీసుకుంటారు తప్ప ఇలా వక్రీకరించి నువ్వు ఆయనకి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే అభిమానులు ఊరుకుంటారనుకుంటున్నావా? నిజంగా ఆడవారి పట్ల అగౌరవంగా మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరండి. ఆయన అగౌరవంగా మాట్లాడాల. మన సినిమా హీరోయిన్లు ఫంక్షన్స్కి వాటికి వచ్చేటప్పుడు కొంచెం సాంప్రదాయమైన దుస్తులు వేసుకొస్తే వారికి మర్యాద ఉంటుంది, అలాగే వాళ్ళకి గౌరవం కూడా ఉంటుంది, సాంప్రదాయం ఉంటుందని చెప్పి ఆయన మంచిగా ఒక మాట చెప్పి సమాజానికి సూచిస్తే, ఏదో భుజాల దొంగ ఎవడరా అంటే ఏది గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు శివాజీ గారి మీద పడ్డావు. ఏమమ్మా పోయే కాలం దగ్గర పడిందా? పతనం స్టార్ట్ అయింది నీకు. నిజంగా నీ అహంకారానికి పరాకాష్ఠ ఇది. ఆయన ఎంత మంచి మనస్సుతో మన పట్ల గౌరవం పెరగాలన్న ఆలోచనతో అలాంటి మంచి మాటలు చెప్తే మీకు తలదింపు చర్యగా ఉందా? సిగ్గుండాలి బతికే అంటే బతుకి మళ్ళీ తిరిగి నోటీసులు పంపిస్తా, కేసులు పెడతా, బెదిరిస్తున్నావా? ఎలా అయితే సమాజంలో తిరుగుతావా? చాలా ఇబ్బంది పడతావు. సంస్కారం లేకుండా బ్రతక్కు, సంస్కారంగా మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. శివాజీ గారు అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నాకు కూడా నోటీస్ పంపించమ్మా. నా పేరు నూకరాజు నాయుడు, తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ. సరేనమ్మా, కొంచెం సంస్కారంగా బ్రతికితే బాగుంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకు మండలం బస్టాండ్ సెంటర్లో టైగర్ వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి ఘనంగా నివాళులర్పించి వైఎస్ఆర్ బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ జంగల సింగరయ్య యాదవ్ మాట్లాడటం జరిగింది. బహుజనుల కోసం జీవితాంతం పోరాడిన ధైర్య సాహసి వంగవీటి మోహన రంగాని ఆయన పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి రంగా గారి వారసులకు, అభిమానులకు, ప్రజలకు అందరికీ ఉత్తమ నమస్కారములు. పేద ప్రజల గుండె చప్పుడు, బెజవాడ బెబ్బిలి
బెజవాడ గడ్డ మీద సామాజిక న్యాయం, సాధికారత కోసం, సమధర్మం కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, మరి రిక్షా కార్మికుడి దగ్గర నుంచి, ఆటో కార్మికుడి దగ్గర నుంచి, ఫ్యాక్టరీ కార్మికుడి దగ్గర నుంచి అందరి కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు, మహిళల కోసం పనిచేసినటువంటి ఏకైక దమ్మున్న పోరాట యోధుడు పిఎంఆర్ వంగవీటి మోహనరంగా. ఈ పేరు చెబితే తాలూకుల గుండెల్లో రైలు పరిగెత్తాయి. వీళ్ళు చూస్తే దుర్మార్గులు, దోపిడీదారులు గజగజ వణికిపోయారు. బెజవాడ గడ్డ మీద మేసం మెలేసి దోపిడీదారులకి, దొంగలకి, దుర్మార్గులకి, ఆధిపత్య పాలక ప్రతిపక్ష దోపిడీ వర్గాలకి గుణపాఠం చెప్పినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ టైగర్ వంగవీటి మోహన్ రంగా. వంగవీటి మోహన్ రంగా గారిని చీకట్లో చంపేశాం, చనిపోయారు, చంపింది మేమే అని సంకలగవేసి సునకానందం పొందిన దళితులు కుక్క సాగు తెచ్చారు. మరి సింహం లాగానే మన నుండి భౌతికంగా దూరమై 37 సంవత్సరాలైంది. వంగవీటి మోహన్ రంగా గారిని మా వర్గాల నుంచి, మా నుంచి భౌతికంగా దూరం చేశారు కానీ ఆయన ఆశయాలు, ఆలోచన, ఆయన సిద్ధాంతాలు, ఆయన పోరాటాలు మాత్రం దూరం చేయలేరు. రంగా గారు నేటికి కూడా మా గుండెల్లో బడుగుల దేవుడుగా, బెజవాడ బొబ్బిలుగా, పేద ప్రజల ఆశాజ్యోతిగా బతికే ఉన్నాడు. దానికి నిదర్శనమే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కి 2 లక్షల విగ్రహాలు ఉంటే దానికి సమాంతరంగా వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఇది నవ్వుతున్న భవిష్యత్తు. మరి ఆ రోజు రంగా గారే బతికి ఉంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడు. మరి ఆనాడుని, ఈనాడుని ఏనాడు నిర్వహించకుండా కాపు నాడుతో గుణపాఠం చెప్పినటువంటి కాపు బిడ్డ వంగవీటి మోహన్ రంగా గారిని నకిలీ అయ్యప్ప మాల్లో నిరాయుని చేసి, ఆయనకి రక్షణగా ఉన్నటువంటి పోలీసులను దూరం చేసి, కుట్రలు చేసి, ప్రాతకాల సమయాన బ్రహ్మముహూర్తంలో మరి తెల్లవారితే కృష్ణబస్సు, మరి దళితుల కోసం, బడుగుల కోసం, పేదల కోసం, ఇళ్ల పట్టాల కోసం గాంధేయవాదంలో, గాంధేయ మార్గంలో నిరాహారం చేస్తున్నటువంటి మన బడుగుల దేవుడు టైగర్ రంగా గారిని నిర్దాక్షిణ్యంగా, దుర్మార్గంగా వ్యవస్థలన్నీ మరి ఒక్కటై భౌతికంగా దారుణంగా చంపివేయడం జరిగింది. ఒకటే మిత్రులారా, పోరాట యోధులకు మరణం లేదు, వీరులకు మరణం లేదు, రంగా గారికి కూడా మరణం లేదు. రంగా గారు కూడా బతికే ఉన్నారు. ఆయన ఆశయ రూపంలో, ఆయన సిద్ధాంతం రూపంలో, ఆయన పోరాట రూపంలో. మరి రంగా గారిని చంపామని ఆనందం పొందినటువంటి దుర్మార్గ పాలక ప్రతిపక్ష దోపిడీ ఆధిపత్య వర్గాలు కుక్క సాగు తెచ్చినాయి. మరి ఆ సాగును కూడా మనం చూసాం. కానీ ఈ రోజు రంగా గారి వర్తంతో ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగురాలైన తన కుమార్తెకు న్యాయం జరగడం లేదని, తమ ప్రాపర్టీని అమ్ముకోవడానికి కూడా అడ్డుపడుతున్నారని ప్రధానమంత్రి మోడీజీ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుజీ మరియు మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అమలాపురంకి చెందిన ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు అలోపతి వైద్యం సరిపడడం లేదని, అందువల్ల ఆయుర్వేద వైద్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆరుద్ర చెప్పారు. కేవలం చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ వాళ్లనే తాము బతికి ఉన్నామని, ఇప్పటికే అనేక విధాలుగా వారు అండగా నిలిచారని ఆరుద్ర చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో తమకు న్యాయం చేయాలని, తమ ప్రాపర్టీ అమ్ముకునేందుకు మార్గం సుగమం చేయాలని, ఆ దిశగా సహకరించాలని ఆరుద్ర ప్రత్యేకంగా నిడికడ విజ్ఞప్తి చేశారు. सबको प्रणाम है सर। मेरा नाम आरुद्रा, मैं आंध्र प्रदेश से बात कर रही हूँ। मेरे वीडियोस देख के सारे यूपी में और बिहार में मेरे भाई बहनों ने मुझे पूछ रही है क्या हाल है अम्मा, क्या हुआ बेटी को, क्या प्रॉब्लम है। मैंने पहले से भी मोदी सर से मिलने की कोशिश किया था, इसलिए सबको पता है। मेरी बेटी दिव्यांगन है,
उनकी ऑपरेशन के लिए मैंने पिछले गवर्नमेंट वाईसीपी गवर्नमेंट में मैं बहुत कोशिश किया था मेरे प्रॉपर्टी बेचने के लिए, मेरी प्रॉपर्टी के लिए, लेकिन फ़ायदा नहीं हुआ। लेकिन चंद्रबाबू सर उसी वक्त भी मैं हमको भरोसा दिया था, हमको रक्षणा दिया था, डीजीपी सर को लेटर दिया था। अभी भी सीएम होने के बाद भी हमको पहले अपॉइंटमेंट दिया था, हमको ये 5 लाख रुपए फाइनेंशियल दिया था, सपोर्ट दिया था, एंड पेंशन भी 15,000 दे रही है। हमारा कोर्ट केस भी चंद्रबाबू सर की लीगल सेल पोसानी वेंकटेश्वर सर ने टेकअप किया था। सो मेरी डैड की तरह चंद्रबाबू नायडू सर ने हमको और मेरी बेटी को, मेरे हस्बैंड को, मेरे पूरे फैमिली को सपोर्ट दे रही है। लेकिन मैं इस बात कहने की संतुष्ट हूँ क्योंकि सिर्फ मैं ही नहीं, पूरा दिव्यांगन को चंद्रबाबू नायडू सर ने बहुत सपोर्ट किया था। दिसंबर 3 डिसेबल्ड डे की वजह से सबको 7 वंडर्स दिया था। दिव्यांगन के लिए घर भी और जॉब भी और फ्री बस भी, ऐसी तरह 7 हेल्प्स दे रही है। इसलिए बहुत हैप्पी हो गया मुझे। मैंने आज तक कहीं स्टेट में नहीं देखा कि दिव्यांग जन भी आम हमारी तरह जी सकती है, उनका भी रक्षा चाहिए। इसलिए वो सभी इतना किया था कि चंद्रबाबू नायडू सर ने हमारे दृष्टि में सिर्फ भगवान महेश्वर के रूप है। इसलिए मैंने थैंकफुल कहने के लिए, कंग्रेचुलेशंस कहने के लिए आया था। लेकिन मेरी बेटी की थोड़ा हेल्थ ख़राब थी, देख रही है ना, मेरे बेटी की जर्नी की वजह से मेरी बेटी की हेल्थ और ख़राब हो गया, इसीलिए बेड रेस्ट में थी। इसलिए एक बार चंद्रबाबू नायडू सर से मिलके थैंक्स बोलना चाहती हूँ। ऐसी तरह फिर से एक आखिरी बार मेरी बेटी की प्रॉपर्टी को बेचने की कोशिश कर रही हूँ, लेकिन वो सेम पुलिस लॉयर्स सेम ड्रामा कर रही है, इतना हैरासमेंट कर रही है कि हम जीने की लायक नहीं है। एक दिव्यांगन को आंध्र प्रदेश में जीने की लायक नहीं है, ऐसी इतना हैरासमेंट किया था। लेकिन चंद्रबाबू नायडू सर ने और लोकेश सर ने हमको हमारा बेटी को इतना सपोर्ट किया था, जैसे हमारे पापा ने किया था, इससे ज़्यादा भी हेल्प किया था। क्योंकि आज मैं और मेरी बेटी ज़िंदा हैं सिर्फ चंद्रबाबू नायडू सर और लोकेश सर की वजह से। सो आई एम रियली थैंकफुल टू देम। सो सारी भाई और बहनों, सारी ये जर्नलिस्ट भाइयों को, मीडिया सोदरों को यही बोल रही हूँ, हमारा चंद्रबाबू नायडू सर ने बहुत हेल्प किया था। जैसे मोदी सर की, योगी सर की सरकार में ही सिक्योरिटी हमारा दिव्यांगन लोगों को भी दे रही है। थैंक यू सो मच सर। इसलिए हर बार हमको पूछ रही है बेटे का हाल क्या है, क्या हो गया, बहन ऐसे बोल रही है ना, सबके लिए मैंने ये वीडियो कर दे रही हूँ। क्योंकि चंद्रबाबू नायडू सर ने इतना हेल्प किया था हम लोगों को और दूसरे गवर्नमेंट में नहीं हो पाया। इसलिए पिछले गवर्नमेंट में मेरे बेटे को सही टाइम पे ऑपरेशन किया तो ये हालत नहीं होगा। लेकिन अभी क्या है ना, इनका ट्रीटमेंट नहीं हो पाया, इसलिए इंग्लिश मेडिसिन में भी नहीं ट्रीटमेंट नहीं हो पा रही है, इसलिए आयुर्वेदम कर रही हूँ। आज भी मैं इसकी वजह से मैंने आंध्र आ गया हूँ, क्योंकि मेरे प्रॉपर्टी का प्रॉब्लम और बिगड़ रही है। इसलिए एक बार चंद्रबाबू नायडू सर और लोकेश सर को विनती कर रही हूँ, मेरी बेटी की प्रॉपर्टी बेचकर मेरी बेटी का इलाज करना चाहती हूँ, तो प्लीज़ हेल्प मी चंद्रबाबू नायडू सर और
लोकेश सर एंड मोदी सर, थैंक यू सो मच टू ऑल। क्योंकि मैं यहाँ चंद्रबाबू नायडू सर तक पहुँच गई, वह मोदी सर तक पहुँच गई तो सिर्फ जर्नलिस्ट की वजह से। वो हमको सिर्फ बहन की तरह ये छोटी बच्ची को अपना बच्चा समझकर इतना हेल्प कर रही है। सभी को मैं प्रणाम कर रही हूँ, सबको, सोदरों को और भाई बहनों को, सबको मैं थैंकफुल हूँ। और इसी तरह यहाँ आंध्रा में कैसे हमको राधा दीदी, लक्ष्मी जी ये सभी सपोर्ट दे रही है, वही भी सेम अमृता दीदी, निशा दीदी ऐसी है मेरे को बहन समझकर सपोर्ट किया था। मोदी जी सर को मेरे प्रणाम है। और इसी तरह हमारा श्री राम तारका आंध्रा आश्रम सुंदरम शास्त्री सर को और सीताराम सर को, सबको मेरा प्रणाम कह रही हूँ। क्योंकि सिर्फ श्री राम तारका आंध्रा आश्रम की वजह से हम और मेरे बेटे ज़िंदा हैं। पहले मैं वाईसीपी गवर्नमेंट में हैरेसमेंट की वजह से मैं भागकर आश्रम पे छुपा कर रह लिया, लेकिन चंद्रबाबू नायडू को ये बात पता करके हमको रक्षणा दिया था, हमको पूरा सपोर्ट दिया था। थैंक यू सो मच चंद्रबाबू नायडू सर। प्लीज़ एक बार हमको हेल्प करिए, मेरे बेटी की प्रॉपर्टी बेचकर हमको पूरा न्याय दिला दीजिए सर। थैंक यू सो मच। थैंक यू ऑल माय फ्रेंड्स, थैंक यू ऑल माय चाइल्डहुड फ्रेंड्स एंड थैंक यू ऑल माय MBA फ्रेंड्स हु सपोर्टिंग मी अलॉट फ्रॉम द day 1 to आज तक। सबको मेरा वीडियोस वायरल करके ग्रुप्स में दोस्त को भेजकर मेरे को पूरा सपोर्ट किया, तो सबको मेरा थैंक यू अलॉट ऑल।